బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య కాలంలో చాలామంది మన యూట్యూబర్లు కానీ ఎవరైనా కానీ వాటిని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల మన జీవితం నాశనం అవటం తప్పితే ఇంకోటి ఏమీ ఉండదు. దాంట్లో పక్కాగా చాలామంది మనీ వస్తాయి అనుకుంటారు. అసలు రూ. 10 బిళ్ళ కూడా రాదు. తిరిగి మీ పోతం తప్పితే అందులో ఏమీ ఉండదు. వచ్చినట్టు అనిపిస్తాయి. ఎప్పుడు అనిపిస్తాయి? స్టార్టింగ్లో అనిపిస్తాయి. ఆ తర్వాత నువ్వు ఎంత పెట్టే కొద్దిగా అంత పోతానే ఉంటాయి. నీకేమనిపించేది? కాదు, అవి వస్తాయి వస్తాయి అని మనసు ఎక్కడో ఓ మూల అనిపించింది. దానివల్ల నువ్వు పెట్టిన ప్రతి రూపాయితో సహా ఏమీ ఉండవు, అన్నీ పోతాయి. కొంతమంది బాగా ఫేమస్ అయిన వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ. వాళ్ళందరూ కూడా మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు మన నుంచి అది చూసి ఒక 5 లింక్ నొక్కి వెళ్ళారే అనుకో, వాళ్ళకేమైంది? ఐదు మంది వెళ్తే వాళ్ళకి దగ్గర దగ్గర 2400 ఎంతో, సుమారు 2400 రూపాయల దాకా వాళ్ళకి వెళ్తాయి. ఆ లెక్కన చూడు, 5గురికి 2400. ఆ లెక్కన 10 మంది 5000 మంది ఎంత చూశాను నేను. 5000 మందో 4000 మందో వెళ్తే దగ్గర దగ్గర 3 లక్షల రూపాయలు వస్తాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక వీడియో ఎంత లేదన్నా 1 లక్ష 2 లక్షల మంది చూస్తే దాంట్లోంచి 1000 మంది అని వెళ్ళరా దగ్గరలో. ఆ లెక్కన వాళ్ళకి ఒక్క వీడియోకి వచ్చి 78,000 అలా ఆ టైంలో వస్తాయి. వాళ్ళు బాగుపడుతూనే ఉంటారు. మీకు ఏమైద్ది? అది చూసి వెళ్ళిన వాడు మహా అయితే మధ్య తరగతి వాడే అయ్యి ఉంటాడు, లేదా లేనివాడే అయ్యి ఉంటాడు. ఎందుకంటే డబ్బులు అంటే ఆశ ఎక్కువ వాళ్ళకే. కాబట్టి వాళ్ళు ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర లేదా ఇటు పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం మనీ అనేది అప్పు తీసుకొని తెచ్చి అందులో పెట్టి తిరిగి ఇచ్చేయచ్చు అన్నట్టు వేస్తారు. అవి వేసిన వెంటనే మొత్తం గోవిందా అయిపోతాయి. దాన్ని బట్టి ఆడేవాళ్ళు అసలు ఆడకండి. ఎందుకు? బొక్క తప్పితే ఏముండదు అందులో. ఎవడో 100లో 1-2 వచ్చి ఉంటాయి, అంతకుమించి ఎవరికి వచ్చి ఉండవు. అయితే నేనైతే గ్యారంటీ ఇస్తాను, ఆ 100లో 1-2 కూడా వాళ్ళకేదో సుడుండి వచ్చిద్ది అంతే, అంతకుమించి ఏమీ లేదు. జాగ్రత్తగా ఉండండి. దీని గురించి కంటిన్యూ వీడియోలు అనేవి చేస్తూనే ఉంటాను.